హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో విటమిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అసలు ఎగ్జామ్లలో విటమిన్స్ పైన ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, సో వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని ఎంసీక్యూస్ అనేటివి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్లలో అడిగిన క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం మనం. సో ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కాజెస్ సెరెబ్రల్ హెమోరేజ్ అన్నాడు. అంటే దట్ మీన్స్ హెమోరేజ్ మీన్స్ ఏంటంటే బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ బ్రెయిన్ అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని యాక్సిడెంట్ అయినప్పుడు సడన్గా మన బ్రెయిన్లో బ్లీడింగ్ జరగడం జరుగుతుంది. సో బ్లీడింగ్కి కారణం ఏంటిది అని అడిగిండు. ఒక బ్లీడింగ్ అవుతున్నప్పుడు గడ్డ కట్టలేదు రక్తం అని అంటే డెఫిషియన్సీ ఏముంటుందంటే కే, అంటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటిదంటే కే. అక్కడ బ్లీడింగ్ అవుతుందంటే కారణం ఏంటిదంటే కే అన్నమాట. మనకి కే విటమిన్ అనేది ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్లీడింగ్ ఆఫ్ ది బ్లడ్ ఇన్ బ్రెయిన్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిదంటే విటమిన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది మనకి ఇక్కడ విటమిన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే నైట్ బ్లైండ్నెస్. ఓకే, నైట్ బ్లైండ్నెస్ రావడానికి ముఖ్య కారణం ఏంటిది, ఏ విటమిన్ అనేది కారణం అవుతుంది అని అంటే మనకు అందరికి తెలుసు ఏ విటమిన్ అనేది కారణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ థర్డ్ చూడండి. థర్డ్ చూసినట్టయితే ఏముంది, విచ్ విటమిన్ రిక్వైర్స్ కోబాల్ట్ అనే మినరల్ అనేది దేంట్లో ఉంటుంది, ఏ విటమిన్లో ఉంటుందంటే B12 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సయానోకోబాలమిన్. సో దట్స్ వై ఆ కెమికల్ నేమ్ సయానోకోబాలమిన్ అంటే అందులోనే కో అనే ఒక వర్డ్ ఉంది. సో మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు కోబాల్ట్ అనేది సయానోకోబాలమిన్ B12లో ఉంటుందని. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మనకు presence of cobalt in B12 ఇక్కడ ఇచ్చిన presence of cobalt in B12 was established for the first time by, సో ఎవరి చేత ఫస్ట్ ఎస్టాబ్లిష్ అంటే దేనివల్ల ఏ టెస్ట్ ద్వారా కనుక్కోవడం జరిగింది అనేది అడగడం జరిగింది మనకి ఇక్కడ. ఇదేంటంటే ఆన్సర్ బోరాక్స్ బేస్డ్ టెస్ట్. ఒక బోరాక్స్ బేస్డ్ అనే ఒక టెస్ట్ ద్వారా మనకి B12లో కోబాల్ట్ అనేది ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఓకే, సో అది నాలుగో దానికి ఆన్సర్ బి అన్నట్టు. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఫిఫ్త్ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గుడ్ రిచ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ సి. సికి ఎక్కువగా మనకి ఏ సోర్స్ దేంట్లో విటమిన్ సి అనేది ఉండడం జరుగుతుంది అని అంటే ఇక్కడ మిల్క్ ఇచ్చిండు, రాడిష్ ఇచ్చిండు, మ్యాంగో ఇచ్చిండు, లెమన్ జ్యూస్ ఇచ్చిండు. డైరెక్ట్గా మనకి ఎక్కువగా రిచ్ ఉండేది ఇవన్నిటి లోపల లెమన్ జ్యూస్ అనేది రిచ్. వీటిలో లెమన్ జ్యూస్లో మనకి ఎక్కువగా విటమిన్ సి అనేది దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి 6 చూసినట్టయితే చూడండి, 6 ఏమున్నదంటే ద ల్యాక్ ఆఫ్ విచ్ విటమిన్ ఇన్ హ్యూమన్ బాడీ కాజెస్ రికెట్స్. మనకి రికెట్స్ అనే వ్యాధి రావడానికి గల కారణం ఏంటిది అని అంటే మనకు రికెట్స్ అనేది బోన్స్కి సంబంధించింది. ఓకే, బోన్స్కి సంబంధించింది అన్నమాట. బోన్స్ అనేటివి వీక్ అయిపోతాయి. సో బోన్స్కి సంబంధించింది కాబట్టి బోన్స్ బాగా గట్టిగా ఉండాలంటే మనకు విటమిన్ డి అవసరం. ఓకే, డి అవసరం. సో డి డిఫిషియన్సీ ఉంటే గిట ఏమవుతుంది, రికెట్స్ అనే వ్యాధిని మనకు రావడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ల్యాక్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్ కాజెస్, బి కాంప్లెక్స్ ద్వారా వచ్చే వ్యాధి ఏంటిది అని అడగడం జరిగింది. ఇక్కడ బెరీ స్కర్వీ, పెల్లాగ్రా, రికెట్స్. ఓకే, మనకి బి కాంప్లెక్స్ ద్వారా వచ్చే వ్యాధి ఏంటిదంటే 7C పెల్లాగ్రా అనే వ్యాధి మనకు బి కాంప్లెక్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విటమిన్ ఏ నెసెసరీ ఇన్ అవర్ బాడీ ఫర్. విటమిన్ ఏ అనేది దేనికి అవసరం మేజర్గా చూసినట్టయితే విటమిన్ ఏ అనేది మనకి ఐకి సంబంధించింది. సో ప్రాపర్ విజన్కి విటమిన్ ఏ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ 9th చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. గుర్తుంచుకోండి, వాటర్లో మనకి
వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే మనకి ఏబిసిడిఈకేలో వాటర్ సాల్యుబుల్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి అనేవి కన్ఫ్యూజన్ కాకుండా ఒక ట్రిక్ చెప్పడం జరిగింది. అది క్లాస్లో ఉంటుంది, అంతకుముందు చెప్పిన క్లాస్లో. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా. మనకి వాటర్ సాల్యుబుల్ అంటే నేనేమంటున్నాను ట్రిక్ డబ్ల్యూబీసీ అనేది ఒక ట్రిక్ అన్నమాట. డబ్ల్యూ అంటేనేమో వాటర్, ఓకే, బి అంటే బి విటమిన్, సి అంటే సి విటమిన్, ఓకే రైట్. డబ్ల్యూబీసీ అనేది ఒక వర్డ్, ఒక 3 పదాల కలయిక గుర్తుంచుకోండి, ఓకే. వాటర్ సాల్యుబుల్ ఏంటి అంటే బిసి. ఇక్కడ మనకి ఏముంది, బి లేదు కాబట్టి ఇక్కడ సి ఉంది. సో సి ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. ఫర్ ఫోటోసింథసిస్ ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఫోటోసింథసిస్కి ఎనర్జీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సన్లైట్ నుంచి వస్తుంది. సో అది సింపుల్ క్వశ్చన్. సన్లైట్ నుంచి ఫోటోసింథసిస్కి, మొక్కలో ఫోటోసింథసిస్ జరగడానికి, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి సన్లైట్ అనేది కారణం అవుతుంది. దట్స్ వెరీ ఈజీ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ 11th చూసినట్టయితే మనకి 11th క్వశ్చన్ చూసినట్టయితే ఏమున్నది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఇప్పుడు చెప్పినాను నేను, బ్లడ్ క్లాట్ కావడానికి కారణం ఏంటంటే విటమిన్ కే. ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ కే ఏమైందంటే బ్లీడింగ్ అయిపోతుంది, అంటే బ్లడ్ అనేది క్లాట్ కాదు, గడ్డ కట్టడం అనేది జరగదు. సో విటమిన్ కే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్, ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బి కాంప్లెక్స్ గ్రూప్. బి కాంప్లెక్స్ గ్రూప్కి రిలేటెడ్గా లేనిది ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రెటినాల్, థయామిన్ అనేది మనకు బి కాంప్లెక్స్కి సంబంధించింది, ఫోలిక్ యాసిడ్ బి కాంప్లెక్స్కి సంబంధించింది, రైబోఫ్లేవిన్ కూడా బి కాంప్లెక్స్ సంబంధించింది. ఇది B1, రైబోఫ్లేవిన్ ఇస్ B2, ఓకే. నెక్స్ట్ రెటినాల్ అనేది మనకి ఏ విటమిన్కి సంబంధించింది, రెటిన్ అనేది మన ఏ విటమిన్కి సంబంధించింది. దట్స్ వై ఇది బి కాంప్లెక్స్కి సంబంధించింది కాదు. సో ఆన్సర్ ఏమైందంటే బి అవుతుంది. ఇక్కడ 13th చూడండి, డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ ఇన్ మెయిన్ కాజ్ ఆఫ్ ద బెరిబెరీ డిసీజ్. బెరిబెరీ డిసీజ్ అనేది బి కాంప్లెక్స్ సంబంధించింది, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. బి కాంప్లెక్స్ అనేది బెరిబెరీ డిసీజ్ దేనివల్ల వస్తుంది, B1 విటమిన్ ఒక లోపం వల్ల, థయామిన్ లోపం వల్ల బెరిబెరీ రావడం జరుగుతుంది. సో దట్స్ ఆన్సర్ ఇస్ బి విటమిన్, ఓకే. నెక్స్ట్ సోయాబీన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సోయాబీన్లో హై లెవెల్ ఆఫ్ ఏముంటాయి అంటే ప్రోటీన్స్ ఉంటాయా, విటమిన్స్ ఉంటాయా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, నన్ ఆఫ్ దిస్, ఓకే. ఏముంటాయి అని అంటే మ్యాక్సిమం ప్రోటీన్స్ ఉంటాయి, ఓకే. అత్యధిక ప్రోటీన్లు ఉన్నటువంటి ఫుడ్ ఏంటిదంటే అది సోయాబీన్ అన్నమాట, ఓకే. సోయాబీన్ తోటి తయారు చేయబడ్డటువంటి ఈ మిల్ మేకర్లు అయితే ఏవైతే అంటారో, ఈ గుండ్లో ఉంటాయి కదా మిల్ మేకర్లు, సో అవి పేదవాడి మాంసంగా చెప్పబడుతుంది. సోయాబీన్ అనేది పేదవాడి మాంసంగా చెప్పబడుతుంది, అది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క సోర్స్ ఏంటిది, ఓకే. ఎగ్ వైట్, ఎగ్లో ఉండేటి వైట్ అనేది స్పీసీస్ అండ్ కార్డమన్ అండ్ యోగర్ట్ అండ్ చాక్లెట్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. కంపల్సరీగా డెఫినెట్గా వెజిటేబుల్స్, లీఫ్ ఆకుకూరలలో మనకి విటమిన్ ఏ అనేది అబ్డంటెడ్ దొరకడం జరుగుతుంది అన్నమాట. సో ఆన్సర్ ఏంటిదంటే విటమిన్ ఏకి లీఫ్ వెజిటేబుల్స్, ఓకే, అది. నెక్స్ట్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ కెన్ అవర్ బాడీ సింథసైజ్ ఆన్ ఎక్స్పోజ్ టు ది సన్లైట్. సన్లైట్ మన బాడీ పైన పడ్డప్పుడు ఏ విటమిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది మన బాడీలో అంటే విటమిన్ డి అనేది సింథసైజ్ కావడం జరుగుతుంది. సో అది మనకు అందరికి తెలిసిందే, విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి లభ్యమవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ యూజెస్ ఆఫ్ ద విటమిన్ కే. ఇప్పుడే చెప్పుకున్నాం, బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది అది కే విటమిన్ అనేది. కే విటమిన్ అనేది బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది, హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, సి, ఓకే. నెక్స్ట్ 18th చూసినట్టయితే మనకి 18 ఏముంది, ఇన్ హ్యూమన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ దేర్, ఓకే. ఏమడిగిండు మనకి, వాటర్ సాల్యుబుల్ ఎన్ని ఉన్నాయి అని అడిగిండు. ఇక్కడ మనకి బి అండ్ సి, బట్ సి ఒకటే కావచ్చు, బిలో డిఫరెంట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి. సో మొత్తం కలిపితే మనకి ఏమవుతాయి అంటే 9 అవుతాయి, ఓకే. మొత్తం టోటల్ 9 వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్ ఈజ్ నాట్ గుడ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ సి. సికి
ఏది అంటే ఇక్కడ డేట్స్ ఉంది, ఆరెంజ్ ఉంది, లెమన్స్ ఉంది అండ్ గువాస్ ఉంది. ఈ మొత్తం ఎన్ని 4 ఉన్నాయి మనకు, ఆరెంజ్, డేట్స్, లెమన్స్ అండ్ గువాస్. ఈ 4 ఏది అంటే ఫ్రూట్ ఈజ్ నాట్ గుడ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ సి. విటమిన్ సి అనేది లేనిది ఏంటిది అని అడగడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు విటమిన్ సి లేనిది ఏంటిదంటే డేట్స్. ఓకే, ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ 19th క్వశ్చన్. డేట్స్ అనే డేట్స్ అనే ఫ్రూట్లో విటమిన్ సి అనేది మనకు ఉండదు. నెక్స్ట్ చూసినట్టయితే లివర్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్. లివర్ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ దేనికి రిచ్ సోర్స్ అని అంటే ప్రోటీన్స్ ఉంటాయి లివర్లో. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 20 ఆన్సర్ ఈజ్ ప్రోటీన్స్. ఓకే, ఇది కొంచెం డౌట్ ఉంది. సో బట్ ఆన్సర్ అనేది కీలో మాత్రం డి అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్సర్లో డి అని మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 20 అనేది క్వశ్చన్ 20. నెక్స్ట్ చూసినట్టయితే నైట్రోజన్ ఈజ్ ఎసెన్షియల్ constituent of all. Nitrogen is essential constituent of all. That means 21 is answer. B is the right answer, proteins. Okay, B is the right answer, proteins. Next, which of the following page is correctly matched? ఇక్కడ చూడండి, స్కర్వీ అనేది సి విటమిన్కి సంబంధించింది. ఓకే, స్కర్వీ అనేది సి విటమిన్కి సంబంధించింది. విటమిన్ బి అనేది రికెట్స్ వ్యాధి అనేది సి విటమిన్ లోపం వల్ల వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే రికెట్స్ వ్యాధి అనేది సి విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇక్కడ నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ విటమిన్ వల్ల వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇవి 4 కూడా కరెక్ట్గా మ్యాచ్ కాలేదు. సో బట్ విటమిన్ ఈ అనేది రీప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. స్త్రీలలో ఎక్కువగా ఉండేది విటమిన్ ఈ. ఓకే, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించింది ఇది. వాటి యొక్క అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ అనేది స్త్రీలలో రీప్రొడక్షన్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దట్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. డి ఆన్సర్ ఈస్ ఫర్ డి ఫర్ ది 22 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనకి 23 చూసినట్టయితే సలైవా హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్. ఏది అంటే సలైవా అనేది మనకి ఏది జీర్ణం కావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మ్యాక్సిమం అమైలేజ్కి సంబంధించినవి కాబట్టి అమైలేజ్ అనేది మాల్డోజ్గా ఏర్పడుతుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్కి సంబంధించింది. సలైవా అనేది మనకు కార్బోహైడ్రేట్ అనేటివి జీర్ణం కావడానికి, డైజెస్ట్ కావడానికి ఈ సలైవా అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అదొక గ్లాండ్. నెక్స్ట్ విటమిన్ ఏ ఈజ్ రిచ్. విటమిన్ ఏ ఈజ్ రిచ్ ఇన్ డెఫినెట్గా క్యారెట్లో చాలా ఎక్కువగా విటమిన్ ఏ అనేది రిచ్గా ఉండడం జరుగుతుంది. విచ్ విటమిన్ కీప్స్ హై హెల్దీ. ఓకే, నన్ ఆఫ్ దిస్, డెఫినెట్గా నన్ ఆఫ్ దిస్. కే అనేది బ్లడ్ క్లాటింగ్ సంబంధించింది, బి అనేది బి కాంప్లెక్స్, నాట్ యూస్ఫుల్ ఫర్ ఐ, అండ్ సి ఈజ్ ఫర్ స్కర్వీ వ్యాధి యొక్క డెఫిషియన్సీకి సి అనేది రెస్పాన్సిబుల్. ఓకే, డి అనేది రికెట్స్కి సంబంధించింది. సో డెఫినెట్గా నన్ ఆఫ్ ది అబోవ్ అది ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గుడ్ అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ ద విటమిన్ సి. విటమిన్ సికి మనకి ఇంతకుముందు రిపీటెడ్ క్వశ్చన్ ఇది, సారీ ఫర్ రిపీట్గా రావడం జరిగింది. ఓకే, లెమన్ జ్యూస్ అనేది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ రికెట్స్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ డి విటమిన్. డెఫినెట్గా ఇది డి విటమిన్కి సంబంధించింది. డి విటమిన్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డి విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల రికెట్స్ వ్యాధి అని రావడం జరుగుతుంది. బోన్స్కి సంబంధించిన డిసీజ్ అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ఎ B1 మనం ఏమంటామంటే థయామిన్ అంటాం. ఓకే, B1 అనేది థయామిన్ ఆన్సర్. B1 అనేది థయామిన్.